హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఒక స్పెషల్ డే మన సంగీత సాహిత్య నైవేద్యంలో. మొట్టమొదటిగా నా కోహోస్టెస్ భార్గవి ఇవాళ లేదు, తన పామర్లో ఉంది, నేను హైదరాబాద్లో ఉన్నా. తర్వాత ఇవాళ నా ముఖ్య అతిథి ఈరోజు మనందరినీ పాటలతో రంజింపజేసే, అంటే ఆయన పాడ్డు బట్ పాటలంటే చెవులు రెండు కోసుకుంటాడు. ఆయన దగ్గర ఉన్నంత మ్యూజిక్ లైబ్రరీ ప్రాబబ్లీ వరప్రసాద్ రెడ్డి గారి దగ్గర ఉంటుంది, ఇంకా ఎవరి దగ్గర లేదు నాకు తెలిసి. ఈయనకు ఒక స్పెషల్ సెక్రటరీ కూడా ఉన్నాడు, శాస్త్రి గారని, మ్యూజిక్ చూడటానికి ఆ సెక్రటరీ. ఆ వ్యక్తి మీ అందరికీ తెలుసు, నేను పరిచయం చేయక్కర్లా. ఈ మధ్య ఆస్కార్ అవార్డు వచ్చిన సినిమా పేరేంటి? RRR. అట్లా RRR ఇంకొక పేరు, అంతకంటే పెద్ద బ్రాండు రఘురామరాజు, డిప్యూటీ స్పీకరు ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్. రఘురామరాజు అని ఎందుకంటానంటారా, నాకు చిన్నప్పటి నుంచి స్నేహితుడు, ఆల్మోస్ట్ మా స్నేహం 40 ఏళ్ల స్నేహం. రఘు మా బామ్మర్ది, క్లోజ్ ఫ్రెండ్స్. కాబట్టి రఘుని నేను రఘు అని అంటాను, సారు, హైనెస్, ఎక్సలెన్స్ అనే మాట లేవు. రఘు చాలా స్నేహితుడు నాకు అన్ని రకాల. సో ఇవాళ ఆ రఘుతో కూర్చొని ఆ రఘు మ్యూజిక్ జర్నీ గురించి, ఆయనకి ఇష్టం వచ్చిన పాటల గురించి మీతో పంచుకుందాం అనుకుంటాను. ఇంకొక గమ్మత్ ఏంటంటే, ఈ ఎపిసోడ్కి పొలిటీషియన్గా ఆయన ఒక పబ్లిక్ ఫిగర్గా నలుగురితో మమేకమైపోయి బ్రతికే ఒక వ్యక్తిగా అతని మనసులో ఉన్న ఆర్ద్రత, అతని మనసులో ఉన్న ఆ సంగీతం మీద మక్కువ ఎలా ఉంటాయి, అసలు పొలిటీషియన్స్ లైఫ్లో ఈ సంగీతం ఎంత ప్రాధాన్యత ఉంది, అది ఒకసారి మనం ఇవాళ చాలా దగ్గరగా వెళ్ళి రఘుని తట్టి లేపి మాట్లాడదాం. రఘు, వండర్ఫుల్ టు సీ. హ్యాపీ గురు, అయిపోయింది. గుడ్. అవును, చాలా రోజులు మనం కలిసి. సో గమ్మత్ ఏంటంటే, నీ ప్రీవియస్ ప్రిడెసర్ కోన రఘు కూడా నాకు మంచి ఫ్రెండ్. గమ్మత్, ఇద్దరు రఘులే, ఆయన రఘునే, నువ్వు రఘునే. తర్వాత మన స్నేహితం 40 ఏళ్ళ నుంచి, అంతే కదా రఘు, అప్పటి నుంచి ఉంది. సో నాకు నువ్వు పొలిటికల్గా పెరగటం అంతా, నీ జర్నీ అంతా తెలుసు. ఈ మధ్య మరీ బిజీ అయిపోయావు. ఈ పాడ్కాస్ట్ అంటే దొరికావు. అంతకుముందు చక్కగా స్నేహం గ్రూప్లో రెగ్యులర్ కలిసేవాళ్ళం, చాలా కబుర్లు చెప్పుకునేవాళ్ళం, ఎన్ని సంగీత సాయంత్రాలు గడిపాం. తర్వాత నీ వల్ల నాకు బాపు గారు, బాలు గారు, ఎంతోమంది, నువ్వు వరప్రసాద్ రెడ్డి, మీరిద్దరూ నాకు బోల్డ్ అంతా పెద్ద పెద్ద వాళ్ళని సెలబ్రిటీస్ని పరిచయం చేశారు. మనకి ఈ ఇంట్లో ఎన్నిసార్లు కూర్చున్నాం. సో గుడ్. అసలు నీకు ఫస్ట్ ఈ సంగీతం అంటే ఎప్పుడు జిజ్ఞాస కలిగింది? చిన్నప్పుడు అసలు ఏంటి? ఏమంటే ఎప్పుడు అన్నది తెలియదు, కానీ నా చిన్నప్పుడు నేను కొంచెం మా ఇంట్లో, మా తాతగారి ఇంట్లో, శిరీష్ రాజు గారి ఇంట్లో ఒక పెద్ద రేడియో ఉండేది. ఈ సైజు ఉంటుంది, అది వుడెన్. ఇది ఓ పక్కనేమో అందులో ఒక పోర్షన్లో గ్రామ్ ఫోను, పెద్ద పెద్ద బటన్లు ఉంటాయి రేడియోలో. మేబీ నేను 62లో పుట్టా, మేబీ 67, 68 ఆ ప్రాంతంలో. 5-6 ఏళ్ళప్పుడు రేడియోలో కూడా చాలా ఎక్కువగా కొండగాలి తిరిగింది, గుండె ఊసులాడింది అనే పాట ఎక్కువగా వస్తూ ఉండేది. అట్ట కొండగాలి తిరిగింది, గుండె ఊసులాడింది, గోదావరి వరదలాగా కోరిక చెలరేగింది. ఆ పాట వచ్చినప్పుడు మటుకు ఆ రేడియో దగ్గరే ఉండేవాడినని నా మదరు, మా అమ్మమ్మ గారు కూడా చెప్పారు. తర్వాత గమ్మత్తిద్దరు, నాకు కూడా ఆ పాట చిన్నప్పటి నుంచి ఇష్టం. ఊహ తెలిసిన తర్వాత ఆ రోజుల్లో, అంటే చిన్నప్పుడు అంటే ఎక్కువ వివిధ భారతిలో పాటలు వస్తూ ఉండేవి, శ్రోతలు కోరిన పాటలని. నా వయసు వాళ్ళు ఎవరో పెద్దగా రేడియో పాటలు వినని టైంలో కూడా నేను బాగా చిన్నప్పటి నుంచి కూడా ఆ పాటలు వచ్చే టైంకి కొంచెం రేడియో వింటూ ఉండేవాడిని. ఆఫ్టర్ దట్ నా 8th క్లాస్ ఆ టైంకి నేను ఒక సొంత టేప్ రికార్డర్ కొనుక్కున్నా, మా అమ్మమ్మ గారి దగ్గర డబ్బులు అడిగి. ఆ రోజుల్లోనే ఐ యూస్ టు హ్యావ్ మై ఓన్ టేప్ రికార్డర్. అప్పుడు శాన్యో కూడా కాదు, పానాసోనిక్లో ఈ ఇలాగా ఫ్లాట్గా ఉండి పియానో టైప్లో బటన్ ఉండేది. అది నా ఫస్ట్ టేప్ రికార్డర్, క్యాసెట్. నా మదర్ దగ్గర షీ యూస్ టు హ్యావ్ గుడ్ కలెక్షన్ ఆఫ్ సాంగ్స్, క్యాసెట్లు. 33 RPM, ఆల్మోస్ట్
రిలీజ్ అయిన ప్రతి మూవీ రికార్డు నా మదర్ తను కొనేది. నేను వినేవాడిని. ఆవిడ పూర్తిగా ఏమన్నా వినకపోయినా నేను కంటిన్యూస్గా యూస్ టు లిసన్ టు ద సాంగ్స్. అప్పుడే ఆ పాత పాటలు అంటే కూడా ఈ కొత్త పాటలతో పాటు సడన్గా ఆ పాత పాటల మీద మక్కువ పెరిగింది. ఆ తర్వాత ఏంటంటే మాకు విజయవాడలో నేను చదువుకునే టైంలో జ్యోతి మహల్ అని ఒక సినిమా హాల్ మా తాతగారి ఇంటికి దగ్గరలో బెన్ సర్కిల్ దగ్గర కట్టారు. అందులో ఎవ్రీ వీక్ ఒక పాత సినిమా వచ్చేది. సో నేను ఏదో టైంలో అలా మిస్ కొట్టి ఆ పాత సినిమా చూసేవాడిని. ఎక్కువ విఠలాచార్య గారి పాత సినిమాలు, చెక్కడో దొరకడో, కథల్లో వదల్లో, గోపాళ్ళు ఈ టైప్ సినిమాలన్నీ, అగ్గి పరాట, అన్నిట్లోనూ గమ్మత్తు ఏంటంటే విఠలాచార్య గారి సినిమాలు ఈ ఫోక్లోర్ స్వాష్ బక్లర్ ఫిల్మ్స్ అంటారు కదా, అన్నిట్లో ఎక్స్ట్రాడినరీ సాంగ్స్. టీవీ రాజు గారి మ్యూజిక్, లేకపోతే విజయకృష్ణమూర్తి గారి కొన్ని ఉన్నాయి. విఠలాచార్య గారు కూడా వెరీ గుడ్ మ్యూజిక్ సెన్స్. సో విఠలాచార్య గారి గురించి వచ్చాం కాబట్టి ఒక 3 పాటలు చెప్పు, 1, 2, 3. విఠలాచార్య గారి సినిమాలో ఎన్నో ఎక్స్ట్రాడినరీ సాంగ్స్. ముఖ్యంగా నేను అగ్గి పరాట చెప్పుకోవాలంటే నారాయణ రెడ్డి గారిది. చిరునవ్వులోని హాయి చిలికించే నేటి రేయి, చిరునవ్వులోని హాయి చిలికించే నేటి రేయి, ఏనాడు లేని హాయి ఈనాడు కలిగెనోయి. మంగం శబ్దంలో ఎక్స్ట్రాడినరీ ఒక పాట అయితే ఓకే, హిందీ ట్యూన్ ఇమిటేషన్ ఉంటుంది, వయ్యారం మొలకే చిన్నది, బట్ దేర్ వర్ సో మెనీ ఒరిజినల్ ట్యూన్స్. నీ రాజు పిలిచెను రే రాజు నిలిచెను ఈ రేయి నీదే కదా. ఒయ్యారమొలికే చిన్నది ఉడికించుతున్నది, రమ్మంటే రాను పొమ్మన్నది. సరసాలు మానరా కమ్మింతలేలయిక చాలురా. నీ రాజు పిలిచెను రే రాజు నిలిచెను ఈ రేయి నీదే కదా, చెలి నారాణి నీవే కదా. నా రాజు పిలిచెను రే రాజు నిలిచెను ఈ రేయి నాదే కదా, ఇక నీ రాణి నేనే కదా. నవగ్రహ పూజ మహిమ, అందులో అఫ్ కోర్స్ దిస్ ఇస్ ఇమిటేషన్ ఆఫ్ హిందీ ట్యూన్. ఎవరో ఎందుకీ రీతి సాధింతురు, साजनी बड़ा रंगी है वादा तेरा, ओ हंसी है किधर का इरादा तेरा, आंख मुड़ती हुई जुल्फ उड़ती हुई फासला क्यों है ज्यादा तेरा. ఎవరో ఎందుకు ఈ రీతి సాధింతురు, ఎవరో ఏల పదముని బాధింతురు, కాదు తలరాతయు దేవతల కోపము, కాదు ఇది మానవుని మోసము. పాత సినిమా పాటలో ఇంకా అలాగే ఇంకా ఘంటసాల గారి భక్తుని అయిపోయాయి. ఇంకా ఘంటసాల గారి పాటలు యూస్ టు హ్యావ్ హ్యూజ్ కలెక్షన్. విజయవాడ గవర్నర్పేటలో పాత పాటలు రికార్డింగ్ చేసి వాళ్ళు 1-2 ఉండేవారు. అక్కడికి వెళ్ళి నా 10th క్లాస్లోనే దగ్గర ఉండి ఆ పాటలన్నీ రికార్డ్ చేసుకుంటాం. ఆ రోజుల్లో ఒకసారి అయితే ఒక ఎక్స్పీరియన్స్, నేను భలే తమ్ముడు సినిమా థియేటర్లో చూసి వచ్చా. అందులో పాట అఫ్కోర్స్ సూపర్ హిట్ సాంగ్ వచ్చి నేడే ఈనాడే గురుగారు నారాయణ రెడ్డి గారి మాట. అందులో ఇంకో పాట
ఇద్దరి మనసులు ఒకటాయే. ఒకటాయే సరిహద్దులు లేనే లేవాయే. అవును, దాంట్లో రఫీ గారు. అవును. సో ఈ పాట నేను ఫస్ట్ టైం థియేటర్లో అన్నా. ఉమ్. ఇట్ వాస్ హాంటింగ్ ఇన్ మై మైండ్. ఆ ట్యూన్ గుర్తు వస్తుంది, పాట గుర్తు రావట్లా. నిద్రలో గుర్తొచ్చి లేచి రాసేసి మళ్ళీ పడుకున్నాను. అంటే ఎందుకు చెప్తున్నానంటే పాటలు అంటే నాకు అంత ఇష్టం, అంత ప్రభావితం చేసి. తర్వాత లిరిక్ని కొంచెం ఎక్కువగా ఫాలో అవుతాను. ఏదో మామూలుగా ఎవరన్నా పాట గురించి చెప్తే ట్యూన్ హమ్ చేస్తారు, లేకపోతే పల్లవి వరకు, పల్లవిలో ఫస్ట్ లైన్ చాలామంది చెప్తారు. బట్ నాకు నచ్చిన పాటలు ఎక్కడైనా చిన్న చిన్న అక్షర దోషాలు ఉంటే ఉండొచ్చేమో కానీ చరణాలు కూడా చరణాలు మొత్తం చెప్పేస్తాను. తెలుసు నాకు. నువ్వు ఎప్పుడైనా చెప్తే చరణాలు కూడా కోట్ చేస్తావు. ఆల్మోస్ట్ అది ఫాలో అవుతాను. సే ఫర్ ఎగ్జాంపుల్, నా చిన్నప్పుడు ఇష్టమైన పాట భార్యాభర్తల సినిమాలో నిలువగలేని వలపుల రాణి నీ కొరకే తపించెనుగా ఓ జవరాల ప్రియురాల. నిలువగలేని వలపుల రాణి నీ కొరకే తపించునులే. అంటే 13-14 ఏళ్ళ టైంలో సాహిత్యం ఉన్న నిలువగలేని వలపుల రాణి నీ కొరకే తప్పించను, చవరాల ప్రియురాల. అసలు ఆ పదాల పొద్దిక. ఆ పదాల పోదు అసలు. నీకు నీ వయసుకి ఆ పాటకి పైగా లిరిక్ బాగుందని చెప్తున్నావు, సాహిత్యం బాగుందంటున్నావు అని కూడా కొంచెం నవ్వుతా. యా, అది కరెక్టే రఘు. ఎందుకంటే నువ్వు అన్నట్టు చిన్న వయసులో పాటలకి ఎక్స్పోజ్ అవ్వటం ఒక ఎత్తు, చాలామంది అవుతాం. బట్ లిరిక్స్ ఎంజాయ్ చేసి లిరిక్స్లో ఉన్న డెప్త్ని పట్టుకునేది స్తోమత తర్వాత వస్తుంది, ఇంకొంచెం పెద్ద అయిన తర్వాత. ఎందుకంటే అప్పుడు మనకి సాహిత్యం ప్రక్రియ, పుస్తకాలు చదువుతాం, వింటుంటాం, పెద్దవాళ్ళు సంభాషణ వింటాం. నువ్వు చాలా చిన్న వయసులో ఉన్నట్టు 9th 10thలోనే అది నీకు దానివల్ల సాహిత్యం మీద ఇంట్రెస్ట్ పెరిగింది. కొంచెం రివర్స్లో వచ్చింది అది. నిన్న లేని అందమేదో, నిన్న లేని అందమేదో నిదురలేచెనెందుకో, అందులో పసిడి అంచు పైట జారా పయనించే మేఘబాల. తెలియరాని రాగమేదో తీగ సాగెనెందుకో, తీగ సాగెనెందుకో, నాలో నిన్నలేని అందమేదో నిదురలేచెనెందుకో, నిదురలేచెనెందుకో. ఆ ఫ్లో అదంతా, ఆ సాహిత్యం, ఒక్కొక్క మ్యూజిక్ డైరెక్టర్ శైలి ఏంటి అంటే, నేను చాలా పాటలు అంటే దీని మ్యూజిక్ డైరెక్టర్ మహాదేవను, దీని మ్యూజిక్ డైరెక్టర్ టీవీ రాజు, ఇదైతే ఖచ్చితంగా సత్యం, ఇది రమేష్ నాయుడు అని, ఇది చక్రవర్తి అని ఆల్మోస్ట్ 100% యాక్యురసీతో చెప్పగలిగా. పాట అంటే పలానా వాడు మ్యూజిక్ డైరెక్టర్ అని చెప్పి ఖచ్చితంగా చెప్పేవాడిని. కొన్ని లిరిక్స్ కూడా, అంటే చాలా వరకు లిరిక్ చెప్పడం కష్టం, బట్ కొన్ని పదాలు అయితే ఓహో ఇది పలానా వాళ్ళు రాసింది, ఇది ఆత్రేయ గారు రాసింది, ఇది ఖచ్చితంగా శ్రీశ్రీ గారు అయ్యుండొచ్చు, అలా వాళ్ళ శైలి ఉంటుంది కదా కొంచెం. ఆ శైలితో అలా తర్వాత ఇండివిజువల్ లిరిసిస్టులు వాళ్ళ పాటలు స్పెసిఫిక్గా, అప్పుడు నేను ఇంటర్మీడియట్లోనే ఆరుద్ర గారి పాటలు, నారాయణ రెడ్డి గారి పాటలు, ఆత్రేయ గారి పాటలు, పింగళ గారి పాటలు ఎక్కువ, అఫ్కోర్స్ విజయవాళ్ళవి ఉంటాయి, కొన్ని వేరే ఉన్నాయనుకో. అలాగా లిరిసిస్ట్ వాయిస్ ఐ యూస్ టు గెట్ దెమ్ రికార్డెడ్ వే బ్యాక్ ఇన్ 77. మ్యూజిక్ డైరెక్టర్ వైజు, లిరిసిస్ట్ వైజు విడగొట్టి చేసుకుంటూ ఉండేవాడిని. సో ఇప్పుడు కాలేజీ రోజులకు వచ్చేసరికి నువ్వు లెటర్ నుంచి
ఇండివిజువల్ డైరెక్టర్స్ దగ్గర కూడా వెళ్ళిపోయావు, ఎట్లా ఎవరు చేస్తారని పాయింట్. సో ఇప్పుడు పాట పుట్టాలంటే అఫ్కోర్స్ 4-5 ఉండాలా. సో మనం మొట్టమొదటిగా సంగీత దర్శకుల గురించి మాట్లాడుకుందాం. నీకు నచ్చిన సంగీత దర్శకులు, కష్టం అడగడం ఈ ప్రశ్న చాలా కష్టం, బట్ పోనీ ఒక 5-6 సంగీత దర్శకులు తీసుకొని ఒక్కొక్కరు 2 పాటలు కోట్ చేయి. 5-6 అంటే ఓకే, రాజేశ్వరరావు ముందు. సో నెంబర్ 1 పెట్టుకుంటావు రాజేశ్వరరావు అంటే టాప్ 3లో పెట్టుకోవచ్చు. టాప్ 3. ఓకే. రాజేశ్వరరావు ఖుషి ఖుషిగా నవ్వుతూ, ఖుషి ఖుషిగా నవ్వుతూ, చలాకి మాటలు రూతూ, కుషారు గొలిపే విందుకే నిషా కనుల దానా. ఖుషి ఖుషిగా నవ్వుతూ, చలాకి మాటలు రూతూ, కుషారు గొలిపే విందుకే నిషా కనుల దానా. అది ఇంగ్లీష్ ట్యూను. యాక్చువల్గా ఇట్ వాస్ ఎ ట్రాజడీ సాంగ్ ఇన్ ఇంగ్లీష్. Hang down your head, Tom Dooley, hang down your head and cry. Hang down your head, Tom Dooley, poor boy, you're bound to die. నిన్న లేని అందం ఏదో కానీ. తర్వాత అంబరశిల్పి జక్కన్లో ఈ నల్లని రాళ్ళలో, నల్లని రాలలో ఏ కన్నులు దాగెను, ఈ బండల మాటున ఏ గుండెలు మ్రోగెనో. మల్లేశ్వర్లో నాకు బాగా నచ్చిన భానుమతి గారి పాట మనసున్న మల్లెల మాలలు. కానీ. ఓకే. రెండో మ్యూజిక్ డైరెక్టర్ ఘంటసాల గారు. ఇంకా ఘంటసాల గారు అంటే ఇంకా మాయాబజార్, లాహిరి లాహిరి లాహిరిలో, తారా చంద్రుల విలాసములతో విరిసే వెన్నెల పరవడిలో, పూల వలపుతో ఘుమఘుమలాడే పిల్లవాయువుల లాలనలు, లాగిరి లాగిరి లాగిరిలో ఓహో జగమే ఊగెనుగా ఊగెనుగా తూగెనుగా. ఇంకో నాకు బాగా ఇష్టమైన డ్యూయట్ ఏంటంటే, చూపులు కలసిన శుభవేళ ఎందుకు నీకి కలవరము. చూపులు కలసిన శుభవేళ ఎందుకు నీకి కలవరము, ఎందుకు నీకి కలవరము. ఉల్లాసముగా నేను కించిన అందమే నీలో చిందెనులే. తర్వాత గుండమ్మ కథలో మౌనముగా నీ మనసు పాడిన వేణుగానమును వింటిలే. మౌనముగా నీ మనసు పాడిన వేణుగానమును వింటిలే, తెలుపక తెలిపే అనురాగము నీ కనులనే కనుగొంటిలే, నీ మనసు నాదనుకొంటిలే. నిర్దోషి సినిమాలో మల్లియలారా మాలికలారా, మల్లిజలారా మాలికలారా మౌనముగా ఉన్నారా, మా కథయే విన్నారా. బందిపోటు, ఊహలు గుసగుసలాడే, ఊహలు గుసగుసలాడే, నా హృదయము ఊగిసలాడే. ప్రియా ఊహలు గుసగుసలాడే, నా హృదయము ఊగిసలాడే. టీవీ రాజు గారు ఒకటి నాకు బాగా ఇష్టమైంది, జయ కృష్ణ ముకుంద మురారి. వన్ ఆఫ్ మై అల్టిమేట్ ఘంటసాల గారి సోలో. లాస్ట్ 3 నిమిషాలు అది ఓన్లీ వాయిద్యమే ఉంటుంది. పాండురంగ మహత్యం. పాండురంగ మహత్యం. జయ కృష్ణ ముకుంద మురారి,
జయ కృష్ణ ముకుంద మురారి జయ గోవింద బృంద విహారీ కృష్ణ ముకుంద మురారి జయ గోవింద బృంద విహారీ కృష్ణ ముకుంద మురారి. టాక్సీ రావడం అని ఆ సినిమా పెద్దగా ఎక్కువ మంది తెలియదు, అది ఫ్లాప్ అయిన సినిమా. రాబోయి రాజా రాబోయి మనసైన రాజా, రావోయి మనసైన రాజా, రావోయి మనసైన రాజా. ఎవరో బాలా నన్ను కోరు అందాల బాల అనువైన అనురాగమాల ఎవరో బాలా. రేచుక్క పగటి చుక్కలో కాదా అవునా ఏదని మీరు వాదులో ఉన్నారనుకుంటా, వాదు ఏదైనా వలపు మదిలోన లేదని నేనంటే ఏమంటారు? ఇట్స్ ఎ టీజింగ్ సాంగ్. అదే అసలు మాట్లాడుకున్నట్టు పాడుకుంటారు. అవును. కాదా అవునా ఏదని మీరు వాదులు ఉన్నారనుకుంటా, వాదు ఏదైనా వలపు మదిలోన లేదని నేనంటే ఏమంటారు? ఈనాటి ఈ హాయి జయసింహాలో కల కాదోయి నిజమోయి. ఆయన చేసిన సినిమాల్లో 80% రామారావు గారికే చేశారు. అవును. టీవీ రాజు గారు. అవును. నీ ఊహతోనే పులకించిపోయే ఈ మేను నీదోయి, నీ ఊహతోనే పులకించిపోయే ఈ మేను నీదోయి, నీ కోసమే అడియాసలన్నీ నా ధ్యాస నాశ నీవే సఖా. ఈనాటి ఈ హాయి కల కాదోయి నిజమోయి. మహాదేవన్ గారు మహాదేవన్. నాకు అంటే ఆత్మబలంలో ఎక్కడికి పోతావు చిన్నవాడు అనేది నాకు భలే ఇష్టమైన పాట. కళ్ళు కళ్ళు కలిసినాక వెళ్ళలేవు, వెళ్ళినా మూన్నాళ్ళు ఉండలేవు. కళ్ళు కళ్ళు కలిసినాక వెళ్ళలేవు, వెళ్ళినా మూన్నాళ్ళు ఉండలేవు. మనసు మనసు తెలిసినాక మారలేవు, మనసు మనసు తెలిసినాక మారలేవు. మారినా మనిషిగా బతకలేవు. ఎక్కడికి పోతావు చిన్నవాడా, నా చూపుల్లో చిక్కుకున్న పిల్లవాడా. అండ్ నా అల్టిమేట్ టాప్ 10 డ్యూయట్స్ చెప్పాలి అంటే వన్ ఆఫ్ ద టాప్ డ్యూయట్ నన్ను వదిలి నీవు పోలేవులే. సిగ్గు తెరలలో కనులు దిల్చుకొని తలను వంచుకొని బుగ్గ మీద పెళ్లి బొట్టు ముద్దులాడా, రంగులేను నీ మెడలో బంగారపు తాళి గట్టి పొంగిపోవు శుభదినం రానున్నదిలే. ఓ నన్ను వదిలి నీవు పోలేవులే, అది నిజములే. పువ్వులే కటావి నిలువలేదులే, లేదులే. నీకు ఈ మధ్య కాంటెంపరీలో మంచి మ్యూజిక్ డైరెక్టర్ మెలోడీ చేస్తూ ఒక 3-4 పాటలు. కాంటెంపరీ ఆఫ్ కోర్స్ ఇళయరాజా గారు ఇంకా నిన్నే కలిసావు, ఇళయరాజా మ్యూజిక్ గారు. గాడ్. అన్నీ కలిసారు. ఇంక ఇళయరాజా గారి పాటలో ఇప్పుడు యాక్చువల్గా అబ్బని తీయని దెబ్బ ఉంది కదా, అది శివరంజని రాగం అంట. ఆహా. అది యాక్చువల్గా ప్యాథోస్గా పడతారు, అమ్మ వెళ్ళిపోయావా ఇలాంటి వాటికి వాడి ట్యూన్ అది. దాన్ని ఈయన మోస్ట్ రొమాంటిక్ సాంగ్ ఆఫ్ ద డెకేడో లేకపోతే ఆ టైప్లో ఆయన మార్చాడు ఆయన. అబ్బని తీయని దెబ్బ ఎంత కమ్మగా ఉంది రోయబ్బ. అమ్మ నీనుందని బుగ్గ ఎంత లేతగా ఉండదే మొగ్గ వయ్యారాల వెల్లువా
యాక్చువల్గా ఇళయరాజా గారు మొన్న మాట్లాడినప్పుడు ఆయన చెప్పారు, ఆయన చూనిచ్చేస్తాడు అంతే. డైరెక్టర్ వెళ్ళి కథ చెప్తే సిచ్యువేషన్ ఆయన కథ నచ్చాలి ముందు, పలానా సిచ్యువేషన్ చెప్తే ఆ సిచ్యువేషన్కి 2 ట్యూన్లు ఆయనే హమ్ చేసి ఇచ్చేస్తాడు. సే ఫర్ ఎగ్జాంపుల్ బల్పం పట్టి బామ బల్లు నా గోపాల్ గారు చెప్పాడు డైరెక్టర్. గోపాల్ ఏదో సిచ్యువేషన్ చెప్పాడంటే ఏదో ఫారెస్ట్ బ్యాక్గ్రౌండ్ సడన్గా ఇలాగా వస్తుందండి, అక్కడ పాట తననన్న తానన్న తన్న నన్న అని ఆయన హార్మోనియంలో కొట్టి ఆ టేప్ రికార్డులో టేప్ చేసేసి ఏముంటుంది డైరెక్ట్ క్రూడ్ రికార్డింగ్. 6 సిచ్యువేషన్ చెప్తే 12 ట్యూన్లు పంపుతాడు, అందులో ఎదుర్కొంటాం వాళ్ళు. రికార్డింగ్ వచ్చి రికార్డ్ చేసేట్టు. బలపం పట్టి భామ బళ్ళు ఈ నేర్చుకుంటా, పంతం పట్టి ప్రేమ ఒళ్ళు ఆహా ఓహో పాడుకుంటా, అమ్మహా అంటా అమ్మడు హొయ్యరి హొయ్యరి కమ్మహా ఉండేటప్పుడు బుజ్జి పాపాయి పాఠాలు నేర్పించు పైటమ్మ ప్రణయాలతో. అలాగా ఆయన ఎప్పుడు ట్యూన్ ఇచ్చిన తర్వాత అవతల కూడా రాసుకుంటాం తప్ప, రాసిన దానికి ఆయన జీవితంలో అతి తక్కువ పాటలు చేసి 7-8 వేల పాటలు ఆయన చేస్తుంటే 100 పాటలకు కూడా ఆయన లిరిక్కి ట్యూన్ చేయాలి. బాపు గారు ఈ సినిమా రామరాజ్యం సినిమాకి అంతకుముందు చేశారు, అది మన చిరంజీవి గారి సినిమా ఏంటది మంత్రి గారు ఏంకుంటే దానికి ఆయన రాజా గారు చేశాడు. ఆ సినిమాకి వీళ్ళు ముందే రాయం చేసుకున్నారంట పాటలన్నీ. సో పాటలన్నీ రాశారని చెప్పారు. మొన్న చెప్తున్నారు రాజా గారు, సార్ నేను సంగీతం అనే ఆకాశంలో అంత కాన్వాస్ ఉంటే ఒక బొట్టు పెట్టాలి అనేది నా కోరిక. మీరు నన్ను ఒక రూమ్లో బంధించి ఇప్పుడు నన్ను సంగీతం చేయమంటున్నారు, చాలా ఇబ్బంది పెట్టేస్తున్నారు, కానీ మీకోసం నేను చేస్తాను అని ఆ సినిమాకి చాలా 12-14 ఉంటాయి పద్యాలు పాటలన్నీ. ఆయన 7-8 డేస్ టైం పెట్టుకున్నారంట. 2 డేస్లో అంటే లిరిక్ ముందే ఇచ్చేశారు కదా, 2 డేస్లో మొత్తం కంప్లీట్ చేశారంట. నాకు ఎక్కువ చెప్పాలి అంటే ధర్మయుద్ధం అని ఒక సినిమా, రజనీకాంత్ అండ్ శ్రీదేవి. నీ కన్నులలోన మురిసే మదిలోన కురిసే విరివాన మల్లెల రాసే పల్లవి చేసి పలికెనే పరవశం కలిగెనే సంగమం. ఎన్న కొద్దీ ఇళయరాజా గారి పాటలో గొప్పతనం ఏంటంటే ఫస్ట్ టైం ఉన్నప్పుడు కన్నా నీకు 2వసారి 3వసారి 4వసారి ఆ విని కొద్దీ అది యూ గెట్ ఎడిక్టెడ్ టు దట్ సాంగ్. అబ్సల్యూట్లీ రైట్. అదొక ఎడిక్షన్ లాంటిది, అదొక మత్తులో ఇట్స్ లైక్ ఆల్కహాల్ అనమాట. ఇలాగే సరాగమాడితే ఇలాగే సరాడితే పోయారం ఈ యౌవనం ఊయలుగునే. ఇలాగే సరాగమాడితే ఉయారం ఈ యౌవనం ఊయలుగునే. ఆ తర్వాత నాకు కోటి బీట్ భలే ఇష్టం. వానజల్లు గిల్లుతుంటే ఎట్టగమ్మా, కొంచెం ఆ పాటలో ఇళయరాజా గారి టచ్ ఉంటుంది. వానజల్లు గిల్లుతుంటే ఎట్టగమ్మా, నీటి ముల్లే గుచ్చుకుంటే ఎట్టగమ్మా, సన్నపడి వంటి నడుముందిలే నయలే చూసి ఆలించుకో. డైరెక్టర్ శరత్, సుమన్ హీరో చాలా సినిమాల్లో. ఈ కోటి మ్యూజిక్ ఇట్లో
గిల్లి గిచ్చి అల్లి బుచ్చి జల్లు కొట్టింది. గిల్లి గిచ్చి అల్లి బుచ్చి జల్లు కొట్టింది, ఒళ్ళు తళ్ళు మెళ్ళు జల్లు మంట పెట్టింది, వాన దుప్పట్లో గాలి చప్పట్లో. వాన దుప్పట్లో గాలి చప్పట్లో సూర్యుడు చల్లారి నాయుడు వేడకి పించాలు విప్పింది మంచాలు కోరి. రెహమాన్ పాటలో నాకు రోబో సాంగ్స్ ఆర్ క్వైట్ గుడ్, బట్ నాకు ఎక్కువ ఒక్క పాట చాలా ఇష్టమైంది రెహమాన్ సాంగ్స్లో చెప్పాలంటే రిథమ్ అని ఆ సినిమా అలా కాట్రీ ఇన్వాసన్ అని నేను వినలేదా? అసలు నువ్వు రోజంతా అదే పాట వింటావు ఒకసారి అంటే, అంత హాంటింగ్ మెలోడీ. అసలు గాలే నా వాకిటికొచ్చే మెల్లంగా తలుపే తెరిచే, అయితే మరి పేరేదన్నా లవ్వే అవునా? నీవు నిన్నెక్కడ ఉన్నావు గాలి అది చెప్పాలంటే, శ్వాసైను నాలో ఉన్నావమ్మి అవునా? కీరవాణి పాటలు నాకు చాలా ఇష్టం. ఈ మధ్యకాలంలో కీరవాణి వన్ ఆఫ్ మై ఫేవరెట్, మంచి సోల్ఫుల్ మెలోడీస్ ఇచ్చారు. ఎక్స్ట్రాడినరీ. ఒకటే కీరవాణి గారి పాటల్లో ఒక ప్రియ రాగాలు అని ఒక సినిమాలో కూనలమ్మ కూనలమ్మ తీపి రాగమందుకోమ్మా తేనె బొమ్మ తేనె బొమ్మ. పూనలమ్మ పూనలమ్మ పూని రాగమందుకోమా తేనె బొమ్మ తేనె బొమ్మ తీపి పెదవి అందనీమా. ఎద కుంపటిలో వెన్నెల రాజేసి కోరికతో వయసూడికి పోతుంది. అల్లరి ప్రేమికుల్లో పుత్తడి బొమ్మకు పుత్తడి బొమ్మకు పెదలు చుట్టే ముద్దుల బొమ్మకు దిగులు పుట్టే అన్నీటి ప్రాణాలు తీపి వేళలో పుల్లని దెబ్బకు దిగులు పుట్టే అందుల విందను అల్లని పెట్టే కనరాని బాణాలు తాకి వేళలో ప్రియతున్నావు శ్రీరంగ స్వామి ప్రియుగ సాయంగా అందియదేవి. నా ప్రేమ సామ్రాజ్య దేవి పుష్పం పత్రం స్నేహం దేహం సమర్పయామి, నీ కన్యాధనం కాపాడగా నాదేలే హామీ. స్టూడెంట్ నెంబర్ 1 ఎక్స్ట్రాడినరీ ట్యూన్స్ గంగోత్రి. ఎటువంటి పాటలు గంగోత్రి పాటలు అసలు మామూలు సాంగ్స్ కాదు, ఎక్స్ట్రాడినరీ లిరికల్ వాల్యూ ఉన్న గొప్ప పాటలు. ఈవెన్ ఆపద్ బాంధవుడు సినిమా అంతగా ఆడపోయినా ఆపద్ బాంధవుడు తర్వాత విశ్వనాథ్ గారికి అఫ్కోర్స్ ఎక్కువ మహాదేవన్ గారు అనుకో, ఇది కమల్ హాసన్ ఓన్ ఫిల్ము శుభ సంకల్పం. హైలెస్సా హైలెస్సో హైలెస్సా నీలాల కన్నుల్లో సంగమే నింగి నీలమంతా సంగమే. హైరస హైరస నీలాల కన్నుల్లో సంద్రవే హైరస హైలస నింగి నీలవంత సంద్రవే హైరస హైలస. ఇప్పుడు నాకు తెలిసిన వ్యక్తుల్లో నీకు వరప్రసాద్ రెడ్డి గారికి తెలిసినంత మంది కళాకారులు ఇంకెవరి దగ్గర లేరు. ఒక రకంగా బేసిక్గా చెప్పాలంటే నీకైనా నాకైనా వరాకైనా కళాకారులు అంటే గౌరవం ఉంది కాబట్టి మనం ఆ ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టి వాళ్ళతో మాట్లాడటం కానీ ఇష్టం కన్నా గౌరవం ముందు. గౌరవం ఆ గౌరవాన్ని మనం చాలాసార్లు నువ్వు ఎఫర్ట్ పెట్టుకొని పిలవటం, వాళ్ళు వచ్చిన సందర్భంగా ఈ మధ్యన బిజీ అయిపోయి కాన్స్టిట్యున్సీకి పరిమితం అయిపోయి ఎక్కువ నువ్వు రాజకీయాల్లోకి వెళ్ళటం మాకు నష్టం, మాకు నష్టం. ఎందుకంటే ఆ సాయంత్రాలు పోయినాయి. ఇప్పుడు శ్రీశ్రీ గారు శ్రీశ్రీ గారికి అందరికీ శ్రీశ్రీ అంటే ఏంటి? శ్రీరంగం శ్రీనివాసరావు విప్లవ గారు. ఓకే, ఆయన ఓకే పాడబోయే భారతీయుడా లేకపోతే కళ కానిది విలువైనది ఉందిలే మంచి కాలం ముందు ముందున లేకపోతే ఈ విప్లవం ధోరణిలోనే వెళ్ళిపోతారు. తెలుగు వీరలు ఎవరా, ఆయనకి అవార్డు కూడా వచ్చింది, నేషనల్ అవార్డు. బట్ శ్రీశ్రీ గారిలో ఎక్స్ట్రాడినరీ రొమాంటిక్ యాంగిల్ ఉంది. అవును. సో హాయి హాయిగా జాబిల్లి తొలి రేయి వెండి దారాలల్లి
మందు జల్లి నవ్వసాగే ఆ డ్యూయట్ ఆయనే. తళతళ మెరిసిన తారక తెలి వెలుగుల వెన్నెల దారులా కోరి పిలిచెను తన దరి చేరగా మాది కలచెను తీయని కోరిక. హాయి హాయిగా పిల్లి తొలి రేగి వెండి దారాలల్లి మందు జల్లి నవ్వసాగే ఎందుకో మత్తు మందు జల్లి నవ్వసాగే ఎందుకో. ఇంకా ఎక్స్ట్రాడినరీ సాంగ్ మాంగళ్య బలంలో ఆకాశ వీధిలో అందాల అందాల జాబిలి. పలుమారు దాగి దాగి పంతాలు పోయి పందాలు వేసి అందాల చందమామ దొంగటలాడనే దోబూచులాడనే ఆకాశ వీధిలో అందాల జాబిలి ఒయ్యారి తారను దేరి ఒయ్యాలలోగనే సయ్యాటలాడనే. బొబ్బిలి యుద్ధంలో మురిపించే అందాలే అవి నన్ను అవి నన్నే చందాలే. మురిపించే అందాలే అవి నన్నే చెందాలే మురిపించే అందాలే అవి నన్నే చెందాలే. నాదానవు నీవేలే నీ వాడను నేనేలే. దారి చేరరావే సఖీ నా సఖీ ప్రేయసి సిగ్గేలా. మానవుడే మహనీయుడు బాలభారతం అది ఆరుద్ర గారు రాశారు. బట్ ఇట్స్ మక్కి యాజ్ గుడ్ యాజ్ రివైజ్డ్ వెర్షన్ ఆఫ్ గాంధారి గర్వభంగం అని ఒక హిందీ సినిమా తెలుగులో డబ్బైంది. అందులో శ్రీశ్రీ గారు మనుష్యుడిల మహానుభావుడే చూడగా 14 లోకాల ఎదురే లేదు మానవుడే సర్వశక్తి ధాముడు కాడా మనుష్యుడిల మహానుభావుడే. 14 లోకముల ఎదురే లేదే 14 లోకముల ఎదురన్నది లేదుగా మానవుడే సర్వశక్తి ధాముడు కాదా మనుష్యుడిల మహానుభావుడే చూడగా మనుష్యుడిల మహానుభావుడే. శ్రీ గారు ఈవెన్ నీకు అప్పుడు డబ్బింగ్ పాటల్లో కూడా జింబో అని అవును ఈ కథ ఇది కల కాదు భలే ఉంటుంది పాట. అవును. ఈ ప్రణయమే విడరాదు. హృదయంలో కెరటాలు జలపాతములై రేగే కారణమే లేదాయే నా ప్రాణమి నీదాయే హృదయ విహంగం మిగిరి ఆశించినదే సుఖమే చేరినదే చిన్నారి ఈ చిలకను విడరాదే దశ దశలా పరిమళమే చాటెను నీ మాట ఈ కథ ఇది కల కాదు ఈ ప్రణయమే విడరాదు. అసలు డబ్బింగ్ సినిమా తెలుగు డబ్బింగ్ సినిమాలు హిందీ సినిమాలకి పాటలు రాయటం మొదలుపెట్టింది ఆల్మోస్ట్ శ్రీశ్రీ గారితోనే మొదలైంది. ఆయన స్టార్టింగ్ విప్లవ కవిగా మొదలై మహాప్రస్థానాలు రాసి సినిమా ఫీల్డ్కి వచ్చాక ఈయన డబ్బింగ్ కవిగానే ఓహో. మొదలయ్యి తర్వాత రాజశ్రీ కూడా వచ్చి ఉంటాడు తర్వాత. రాజశ్రీ వచ్చాక అంతా రాజశ్రీమయం అయిపోయింది. డబ్బింగ్ సినిమా అంటే రాజశ్రీ. ఆత్రేయ గారు రొమాన్స్కి అంటే మనసు కవి ట్రాజడీకైనా మన గురుగారు శ్రీనారాయణ రెడ్డి గారు కూడా నారాయణ రెడ్డి గారు రొమాంటిక్ సాంగ్స్ అంటే నాకు బాలు గారు పాడింది అలకలు తీరిన కన్నులు ఏమనే ప్రియా అల్లరి చూపుల పల్లవి పాడెను ప్రియా మా నాన్న నిర్దోషి. మా నాన్న అది ఎంత మందికి ఇష్టం అంటే నీకు
నాకు విఏకే రంగారావు రంగారావు కూడానా? అబ్బో, ఆయన వన్ ఆఫ్ ద టాప్ సాంగ్స్ ఆయన ఇంటర్వ్యూలో చెప్పాడు. కదలే పూల గాలి నా ఎదపై తేలి తేలి ఏ కథలో తెలుపసాగే ఏ కలలో పలుకసాగే ఆ తీయని గాథల రాధవు నీవే ప్రియా, నా తీరని వలపుల మాధురి నీవే ప్రియా. ఆ ఆ, ఆ, అలకలు తీరిన కన్నులు ఏమనే ప్రియా, అల్లరి చూపుల పల్లవి పాడెను ప్రియా. ఇప్పుడు ఆ టాప్ 4లో ఇప్పుడు నారాయణ రెడ్డి గారి గురించి చెప్పుకున్నాం, శ్రీశ్రీ గురించి చెప్పుకున్నాం, మరి దాశరథి, ఆరుద్ర, దాశరథి గారి పాటల్లో నాకు చాలా ఫేవరెట్ డ్యూయట్స్. ఇందాక అనుకోకుండా మనం చెప్పుకున్న ఖుషి ఖుషిగా నవ్వుతూ అయిందే, అవును నన్ను వదిలి నీవు పోలేవులే అయిందే, అవును నీకు చాలా ఇష్టమైన పాట విన్నవించుకోనా చిన్న కోరిక ఇన్నాళ్ళు నా మదిలో ఉన్న కోరిక. అది ఆయనదే. అవును నల్లని నీ కురులలో తెల్ల తెల్లని సిరి మల్లెనై పరిమళాలు చిలుకుతూ నే పరవశించిపోనా, విన్నవించుకోనా చిన్న కోరిక. ఉండగాలి వీచింది, అది ఆరుద్రతే కదా, అది ఆరుద్ర గారు. అది ఆయనతోనే మనం మొదలెట్టాం, ఎంటర్ అయింది. అవును ఆరుద్ర గారు డ్యూయట్స్లో ఊహలు గుసగుసలాడే ఆరుద్ర గారు. అవును అదిగో నవలోకం ఆరుద్ర. నీలి నీలి మేఘాల లీనమై ప్రియా నీవు నేను తొలి ప్రేమకు ప్రాణమై, నీలి నీలి మేఘాల లీనమై ప్రియా నీవు నేను తొలి ప్రేమకు ప్రాణమై, దూర దూర తీరాలకు సాగుదా, సాగి దూరవలపు సీమలో ఆగుదా, ఎచట సుఖముందో ఎతట సుధగలదో అచట మనముందామా. అదిగో నవలోకం వెలసే మన కోసం. ఈ మౌనం ఈ బిడియం. ఈ బిడియం ఇదేనా ఇదేనా చెలియ కానుక. నినాళ్ళ మనవలపులు వికసించుట ఇందుక, మమతలన్నీ తమకు తామే, మమతలన్నీ తమకు తామే అల్లుకొనిడి మాలిక. ఆ, ఈ మౌనం ఈ బిడియం ఇదేనా చెలియ కానుక. ఈ మౌనం. సీతారామ శాస్త్రి గారు, చంద్రబోసు, శ్రీరాము, సీతారామ శాస్త్రి గారి మరి ఎక్కువ మంచి పాటలు. ఉమ్, సరే, సీతారామ శాస్త్రి గారు అఫ్కోర్స్ సిరివెన్నెల్లో అన్ని పాటలు నాకు చాలా ఇష్టం. చీకటితో వెలుగే చెప్పాను, ఒకటే జననం ఒకటే మరణం ఒకటే గమ్యం, ఒకటే జననం ఒకటే మరణం ఒకటే గమనం ఒకటే గమ్యం, గెలుపు పొందే వరకు అలుపు లేదు మనకు, బ్రతుకు అంటే గెలుపు గెలుపు కొరకే బ్రతుకు. వేటూరు గారు అవతల వాళ్ళ కోరికను బట్టి మంచి పాటలు రాశారు, తొండ్ర పాటలు రాశారు, కానీ శాస్త్రి గారు పెద్దగా 99% పాటలు రాయల. ఆయనకు యుద్ధం, అది యుద్ధం. ఆయన రెండు ప్రసవ వేదన పడతాడు ప్రతి పాటకి, చాలా ఆయన ప్రసవ వేదన కనపడుతుంది, కరెక్ట్. అలా రాసేసినట్టు అవును ఏ పాట ఉండదు. ఈ మధ్యకాలంలో అంత ప్రసవ వేదన పడుతూ పాటలు రాసింది శాస్త్రి గారేమో కరెక్టే అని. ఇంకో అద్భుతం ఏంటంటే ఆయన ఈవెన్ క్లబ్ సాంగ్స్ కూడా ఒక సందేశాన్ని ఇచ్చి, కట్కం అనుకుంటా, ముసుగు వేయద్దు, డోంట్ కన్సీల్ యువర్ సెల్ఫ్, ఎక్స్పోజ్ యువర్ సెల్ఫ్, కృష్ణవంశీ బాగా శాస్త్రి గారు బ్రహ్మాండంగా వాడుకున్నాడు. నువ్వు అవును నువ్వే దాని
దాంట్లో నా యుద్ధం నువ్వు, నా సైన్యం నువ్వు, మంచి లిరిక్స్, ఒకటే పదాలు ఉంటాయి. నా ప్రతి యుద్ధం నువ్వు, నా సైన్యం నువ్వు, నా ప్రియ శత్రువు నువ్వు. మెత్తని ముల్లే గిల్లే తొలి చినుకే నువ్వు, నచ్చే కష్టం నువ్వు. చంద్రబోస్ నాకు వ్యక్తిగతంగా కూడా నాకు తెలుసు, శాస్త్రి గారు తెలుసు బాగా. చంద్రబోస్ నాకు తాజ్ మహల్ లో ఆల్మోస్ట్ సింగిల్ కార్డ్, మంచు కొండల్లో ఫస్ట్ సాంగ్ అది. కీరవాణి, చంద్రబోసు, రాఘవేంద్రరావు కూడా మంచి కాంబినేషన్లో. తర్వాత మగధీరాలో పంచదార అమ్మ అమ్మ, పంచదార బొమ్మ బొమ్మ పట్టుకోవద్దన కమ్మ, మంచు పూల కొమ్మ కొమ్మ ముట్టుకోవద్దన కమ్మ, నువ్వు అందకపోతే వృధా ఈ జన్మ. చంద్రబోస్ పాట నాకు గుర్తుకొస్తున్నాయి. ఆటోగ్రాఫ్ ఉంది చూడు, రవితేజ మూవీ, అవును. దాంట్లో గుర్తుకొస్తున్నాయి అదే ఎదలోతులో ఏమో. అదే అది అట్లీస్ట్ దానికి కొంత ఇన్స్పిరేషన్ ఉంది. యాక్చువల్గా అది నువ్వు తమిళ్ ఒరిజినల్ వెర్షన్ విన్నావా? నువ్వు అదే పాట ఉందా? ట్యూన్ మార్చారు, సిచ్యువేషన్ అదే. ఓహో, ஞாபகம் வருதே ஞாபகம் வருதே ஞாபகம் வருதே, பொக்கிஷமாக நெஞ்சில் புதைந்த நினைவுகள் எல்லாம் ஞாபகம் வருதே. ఈ గాలిలో ఏ మమతలో మా అమ్మ మాటలాగా పలకరిస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. లిరిసిస్టులు అయిపోయారు. మన అసలు పాటలు పాడి మన చెవుల్ని అలా అలా సుసంపన్నం చేసిన గాయకులకు దగ్గరికి వెళ్దాం. గాయకులు ఫీమేల్ సింగర్స్ లో టు స్టార్ట్ విత్ సుశీల్ గారు. యాక్చువల్గా సుశీల్ కలిసి ఉంటారు కదా ఎన్నోసార్లు. అదే అసలు సుశీల్ గారిది 75th బర్త్డే రవీంద్ర భారతిలో నేను ఆర్గనైజ్ చేశాను. మన సంఘము కిషోరు మాట్లాడినప్పుడు రవీంద్ర భారతిలో అప్పుడు రాజశేఖర రెడ్డి గారు రావాలి, ఆయన కుదరలా. రోషయ్య గారు ఫైనాన్స్ మినిస్టర్గా ఆయన వచ్చారు. ఆ రోజు బాలమురళీ కృష్ణ గారు, ఆల్ సింగర్స్. సుశీల్ గారి పాటలు చెప్పాలంటే అసలు చాలా కష్టం. నాకు తెల్లారి లేస్తే ఆవిడ పాటలతోనే నా కారు ప్రయాణం ఎక్కువ సాగుతుంది, సుశీల్ గారి పాటలతో. బడి పంతులు సినిమాలో ఓకే, రామారావు అంజలి ఒక పేరు, ఓల్డ్ పేరు. అంజలీదేవి గారికి ఒక పాట, నీ నగుమోము నా కన్నులారా కడదాకా, పాత్రలు ఎంబర్స్ అయిపోయినట్టు ఉంటుంది. అదే సినిమాలో మనవరాలు శ్రీదేవి, బుచ్చాడమ్మ బుచ్చాడు పెట్టెల్లో ఉన్నాడు అని కొంచెం ఆ మాడ్యులేషన్ ఆ చిన్నపిల్ల పాడినట్టే ఉంటుంది. అందులో రామారావుకి కొడుకులు ఇద్దరు, రామకృష్ణ కృష్ణరాజు, డ్యూయట్ ఉంటుంది. నిన్న మొన్న రేకు వచ్చిన లేత మొగ్గ ఇంకో క్యారెక్టర్కి. అందులో ఒక కామెడియన్ క్యారెక్టర్ ఉంటుంది, రాజబాబు తోటి ఒక పేరు, ఓరోరి పిల్లగాడా ఓయ్ ఓయ్. అసలావిడికి చంటి పిల్లకి హీరోయిన్ టైప్ నడి వయసు క్యారెక్టర్కి, కామెడీ క్యారెక్టర్కి ఒకే సినిమాలో ఈచ్ ప్రతి పాటలోనూ వేరియేషన్ ఉంటుంది. ఇంకా ఆవిడ సోలో పాటలు చెప్పాలంటే పునర్జన్మ సినిమాలో దీపాలు వెలిగే పరదాలు తొలగే ప్రియురాలు పిలిచే రావోయి, ప్రియురాలు పిలిచే రావోయి. దీపాలు వెలిగే పరదాలు తొలగే ప్రియురాలు పిలిచే రావోయి, ప్రియురాలు పిలిచే రావోయి. ఇంకా సోలో సాంగ్స్ ఫస్ట్ నాకు చాలా ఇష్టమైంది ఏడుపు సాంగ్ ఒకటి ఏంటంటే, చూడాలని ఉంది పొరపాటు పనులిక చేయబోనని నీతో చెప్పాలి. చూడాలని ఉంది అమ్మా, చూడాలని ఉంది నిన్ను, చూడాలని ఉంది పొరపాటు
అలిగిన వేళనే చూడాలి గోకుల కృష్ణుని అందాలన్నీ. అలిగిన వేళనే చూడాలి గోకుల కృష్ణుని అందాలు, అలిగిన వేళనే చూడాలి. వినిపించని రాగాలే కనిపించని అందాలే. వినిపించని రాగాలే కనిపించని అందాలే, అలలై మదినే కలచే కలలో ఎవరో పిలిచే. మొక్కజొన్న తోటలో ముసిరిన చీకట్లలో మంచి కాడ మంచకాడ కలుసుకో మరువకు మావయ్య. మరువకు మావయ్య, నువ్వు మరువకు మరువకు మావయ్య. మొక్కజొన్న తోటలో ముసిరిన చీకట్లలో మంచి కాడ కలుసుకో మరువకు మావయ్య, నువ్వు మరువకు మరువకు మావయ్య. జానకి. అది షీఈస్ గ్రేట్ ఇన్ హర్ ఓన్ స్టైల్. అండ్ ఆఫ్ కోర్స్ తమిళ్లో తెలుగు కన్నా ఆవిడ ఇంకా ఎక్కువ ఎక్స్ట్రాడినరీ సాంగ్స్, ఎక్కువ పాటలు ఆవిడ పాడింది తమిళ్. రాజా గారి పాటల్లో చిత్ర వచ్చి ముందు రాజా గారి పాటలు 95% జానకి గారు. మేల్ సింగర్స్ బాలు గారు ఉండేవారు, మనో అండ్ మలేషియా వాసుదేవన్ అని ఉండేవారు. ఫిమేల్ వాయిస్ ఇస్ ఓన్లీ ఎస్ జానకి గారు రాజా గారికి. తమిళ్లో టూ బిజీ. మరి మేల్ సింగర్స్కి వద్దాం. ఘంటసాల గారు, బాలు గారు. ఘంటసాల గారు చిరస్మరణీయుడు, ప్రాతస్మరణీయుడు. ఘంటసాల గారిది సుందరిని వంటి దివ్య స్వరూపము అలాంటి పాటల్లో తెలుస్తుంది వేరియేషన్. కొంచెం నాగేశ్వరరావుకి రామారావుకి పాడిన దాంట్లో జాగ్రత్తగా తరచి చూస్తే కొంచెం ఉంటుంది. బట్ కొంచెం తేడా తెలుస్తుంది. ఎక్కువసార్లు అనేది పాడుతా తీయగా చల్లగా అంటే హీరో కొంచెం పల్లెటూరు కదా, చల్లగా అండవు. పాడుతా తీయగా చల్లగా. కునుకు పడితే మనసు కాస్త కుదుట పడతది, కుదుట పడ్డ మనసు తీపి కలలు కంటది. కలలే మనకు మిగిలిపోవు కలిమి శివరకు, ఆ కలిమి కూడా దోచుకునే దొరలు ఎందుకు. పాడుతా తీయగా చల్లగా పసి పాపలా నిదరపో తల్లిగా, బంగారు తల్లిగా. ఇందులో దాగుడు మూతల్లో గోరొంక గూటికి చేరావు చిలక, గోరొంక గూటికి చేరావు చిలక, గోరొంక గూటికి చేరావు చిలక. భయమెందుకే నీకు బంగారు మొలక, గోరొంక గూటికి చేరావు చిలక. మాయన మమత అని ఇట్స్ ఎ ఫెయిల్యూర్ మూవీ. రానిక నీ కోసం సఖీ, రానిక నీ కోసం సఖీ, రాధిక వసంత మాసం. రాలిన సుమాలు ఏరుకొని గాలిగా గుండెల దాచుకొని, ఏ దూరపు సీమలు చేరుకొని. స్నేహితుడు, ఎన్నో సాయంత్రాలు గడిపిన బాలు గారు అంత వెర్సటాలిటీ సింగరు. ఏ భాషనైనా అవలేలగా పాడగలిగిన వ్యక్తి, స్నేహపాత్రుడు. కరోనా స్టార్టింగ్ టైంలో రాజమండ్రి ఎయిర్పోర్ట్లో కలిసాం. ఆ ఫాదర్కి విగ్రహం చేయించడానికి వచ్చారు. ఆ శిల్పి దగ్గర ఆ కొత్తపేట వెళ్ళి ఆ నమూనా చూసుకుని వచ్చారని. ఆ తర్వాత కొద్ది రోజులకి కురుక్షేత్రంలో ధర్మక్షేత్రం ఇది కురుక్షేత్రం ఆ టైటిల్ సాంగ్ ఉంటుంది కురుక్షేత్రంలో. అది 7-8 నిమిషాల పాట. ఎక్స్ట్రాడినరీగా బాలు గారు పాడినప్పుడు నేను శ్రీశ్రీ గారి రచన అది విని ఆ పాట నేను బాలు గారికి పెట్టి, ఎంత అద్భుతంగా ఆయన రాశారో అంతకంటే అద్భుతంగా మీరు పాడారు సార్ అని చెప్పి పెడితే, దాని మీద ఒక 3 minutes
అప్పుడు ఆ సిచ్యువేషన్ గురించి చెప్తా ఆయన ఎంతగా కష్టపడింది ఆ పాట పాడటానికి అంత చాలా ఛందస్సులు కిందస్సులు హెవీగా ఉంటాయి అందులో. అదంతా రఘురామరాజు గారు ఎక్కడున్నారండి ఇలా అంత ఈ కష్టాన్ని గుర్తుపెట్టుకుని ఈ పాట గురించి మీకులాగా ఇలాగా మాట్లాడే వాళ్ళు చాలా అరుదుగా ఉన్నారు. ఆయన మాట్లాడింది అసలు ఏదో ఫోన్లో ఎప్పుడో మిస్ అయింది. నేను అంటే ఎక్స్పెక్ట్ చేయం కదా ఆయన సడన్గా మన మధ్యన లేకుండా వెళ్ళిపోతారు. నాకైనా అడ్మిట్ అయిన తర్వాత ఫోన్ చేశాడు, అంతా బాగుందన్నారు, ఇంటికి వెళ్ళమన్నారు, నేనే ఒకరోజు ఉంటానని అని నాకు ఇన్వెస్టిగేషన్ పంపించాడు. అన్నీ బాగానే ఉన్నాయన్నాను. అది లాస్ట్ మాట. మరో రోజు ఐసీకి వెళ్ళిపోయాడు. చాలా గొప్ప లోటు ఆయన లోటు, అసలు చాలా గొప్ప లోటు. ఎన్ని వేల ఆయన ఉండుంటే ఇంకా 10-15 ఏళ్ళు మనందరికీ ఎంతో ఆయన ఎక్స్ట్రాడినరీ వ్యక్తి. ధర్మక్షేత్రం ఇది కురుక్షేత్రం, ధర్మక్షేత్రం ఇది కురుక్షేత్రం, కురు పాండవ రోషాగ్నుల రణక్షేత్రం, కురు పాండవ రోషాగ్నుల రణక్షేత్రం, ధర్మక్షేత్రం ఇది కురుక్షేత్రం, కురు పాండవ రోషాగ్నుల రణక్షేత్రం. అసలు ఒకసారి ఆయన ఈ వెచ్చని నీ బోడిలో మన వరప్రసాద్ ఇంట్లో ఉన్నప్పుడు ఒకసారి ఆయన ఇంట్లో కూర్చున్నప్పుడు నేను ఇది గుర్తు చేసే పాట. ఆయన పాత పాటల్లో చాలా సటిల్గా నాలుగు కొండ నుంచి వచ్చినట్టు ఉంటాయి పాటలు. వెచ్చని నీ బొడిలో కమ్మ కమ్మని కథలెన్నో చెప్పుకుందామా, గుర్తుందండి కదా. అది గుర్తు చేసి నేను సార్ ఇది గొప్ప పాట, మీరు మర్చిపోయారు దాన్ని అంటే, ఆ తర్వాత ఆయన ఈనాడు దాంట్లో తను బాలుగారుని సునీత పాడారు. అది కూడా బాగా విపరీతంగా మిలియన్స్లో ఉంటాయి వ్యూస్. వెచ్చని నీ ఒడిలో కమ్మ కమ్మని కథలెన్నో చెప్పుకుందామా, నిన్న మొన్నటి కలలన్నీ నేటి నుంచి నిజం చేసి చూసుకుందామా, నిన్న మొన్నటి కలలన్నీ నేటి నుంచి నిజం చేసి చూసుకుందామా. అలాగే బాలు గారి లేత వాయిస్లో నాకు చాలా ఎక్స్ట్రాడినరీ డ్యూయట్స్. తనువా హరిచందనమా, సోయగాలు కనుసైగ చేసి అనురాగలతలు బంధాలు వేసే, హరివిల్లునై ఈ విరిబాణమే, హరివిల్లునై ఈ విరిబాణమే, గురి చూసి హృదయాన విసిరేయనా, నిన్ను చేరనా మురిపించనా. తనువా హరిచందనమే పలుక అది మకరందమే కుసుమాలు తాకగనే, నలిగేను కాదాయే మేను, నలిగేను కాదా నేను. అలాగే పసి హృదయాలని బాలుగారు నారాయణ రెడ్డి గారిది. చూసిన చూపే చూడని పదే పదే, చూసిన చూపే చూడని పదే పదే, దోచిన రూపే దోచని పదే పదే, మెరిసే పగలైనా ఉరిమి రేయైనా, మెరిసే పగలైనా ఉరిమి రేయైనా, కలసే వంటలకు సహజం ఇదేది. చూసిన చూపే చూడని పదే పదే. బాలు లేత గొంతు కూడా భలే ఇష్టం. లేత వాయిస్ 68, 69, 71లో ఆ వయసు కూడా భలే ఉంది. రాశాను ప్రేమలేఖలెన్నో, ఆ పాటను ఎక్కడి నుంచి వచ్చిందో చూడు. రాశాను ప్రేమలేఖలెన్నో అంటే నీ కనీసం గొంతు దాకా కూడా వెళ్దా పాట. అవును, అలా పెద్ద అంచులోంచి నీకు పాట వచ్చేస్తుంది. మల్లో కోయిలమ్మ కోయన్నది, నా మనసు నిన్నే తలచి పోయన్నది,
మురిపించే ముద్దు గులాబీ మొగ్గేసింది, చిన్నారి చెక్కిలికేమో సిగ్గేసింది. రాశాను ప్రేమ లేఖలెన్నో, దాచాను ఆశలన్నీ నీలో, భువిలో నా మల్లి అలాయే, దివిలో నా తారకలాయే నే నవ్వులే. సింగర్స్, లిరిసిస్టు, మ్యూజిక్ డైరెక్టర్స్ మాట్లాడుకున్నాం. సో డైరెక్టర్లు నీకు ఇష్టం వచ్చిన డైరెక్టర్లు ఓల్డ్, కాంటెంపరీ. ఓల్డ్ కేవీ రెడ్డి గారు. కేవీ రెడ్డి గారు అంటే ఎక్కువ సినిమాల గురించి చెప్పుకోగలం. కేవీ రెడ్డి గారు తీసింది తక్కువ, బట్ ఒక మాయాబజారు, ఒక పాతాళ భైరవి, ఒక జగదేక వీరుడు చాలు. ఆయన ఎంత గొప్పడో. డైరెక్ట్ నాకు నువ్వు డైరెక్టర్ ఒక పాటని ఇంత బ్యూటిఫుల్గా తీశాడు, ఇంత సెన్సిబుల్గా తీశాడు అన్నది చెప్పాలి నాకు. పిక్చరైజేషన్లో పాత డైరెక్టర్లో అయితే నేను ఆదర్శ సుబ్బారావు గురించి, ఆయన ఎక్కువ షాడోలను కూడా పాటల్లో షాడో షాట్స్ అవి వాడతాడు. నాకు బాగా ఇష్టమైంది మూగ మనసుల్లో అలా ఉయ్యాల లాంటి బెడ్ మీద గదిలో సావిత్రి గారు పడుకుంటుంది, ఈ యువతల పక్కన గోదావరి, ఈ బాల్కనీలో నాగేశ్వరరావు ఇలాగ కాలు ఇలా పెట్టుకుని కింద కాలు ముడుచుకుని కూర్చుంటాడు. ఆయన కింద పాడుతూ ఉంటాడు. ఆవిడ ఎద్దట్లోకి పాడుతా తీయగా చల్లగా పసిపాపల నిద్రపో అన్నప్పుడు చివరిలో ఆవిడ అలా నిద్రలోకి అలా జారుతూ ఉంటుంది. అలా ఉయ్యాల ఆవిడ ఫేస్ నుంచి మళ్ళీ కెమెరా కింద తీసుకెళ్ళి ఆ మంచం కింద నుంచి యువతల పక్క ఈ నాగేశ్వరరావుని ఈ ఫోకస్ చేస్తా ఒక షాట్. స్పెసిఫిక్గా ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేసిన షాట్ కోసం నువ్వు చూడాలి, యూ విల్ అప్రిషియేట్ ద డైరెక్టర్. మామూలుగా ఒక పాటలో పాట అంతా మనకు అలా వెళ్ళిపోతూ ఉంటుంది, బట్ ఆ ఫ్రేమ్ ఏదో ఫోటో తీసి ఆ మైండ్లో ఫిక్స్ అయినట్టు ఓకే ఉంటుంది. బాపు గారి పాటలు అన్నీ ఎక్కువ ఆరుద్ర గారు, మహాదేవనం. అవును. సాక్షిలో ఎలాంటి పాటలు, బంగారు పిచ్చుక సినిమా ఆడకపోయినా ఎంత ఎక్స్ట్రాడినరీ సాంగ్స్. బంగారు పిచ్చుకలో పాట, బంగారు పిచ్చుకలో సరే టైటిల్ సాంగ్. ఓ బంగారు పిచ్చిక, ఓహో బంగారు పిచ్చిక, పలుకలేని పంచదార చిలక, పారిపోతున్నావు నిజము తెలియక, మమ పాదని దద్దా పప్ప పప్ప పప్ప, ఓహో బంగారు పిచ్చిక, పలుకలేని పంచదార చిలక. అలాగే బాపు గారి సినిమాలో బాలరాజు కథలో కూడా నా చిన్నప్పుడు ఎక్కువ హమ్ చేసుకునే పాట మహాబలిపురం మహాబలిపురం మహాబలిపురం. చెప్పగా వచ్చాడు బాలరాజు, ఆ కథ చెప్పగా వచ్చాడు బాలరాజు. ముత్యాల ముగ్గు పాటలన్నీ కూడా అసలు ఏదో ఏదో అన్నది అది ఆ బోటు మీద ఏమి షాట్. అది తర్వాత అందులో నీకు ఆ సజ్జాద్ హుస్సేన్ మ్యాండలిన్ ఉంటుంది. అవును, ఆయనకి ఇష్టం. 3 నిమిషాలు. అవును, ఆ మ్యాండలిన్, ఈ సటిల్ రొమాన్స్ బిట్వీన్ శ్రీధరు సంగీత ఇద్దరు పెద్ద అందగాళ్ళు కాకపోయినా ఆ పిక్చరైజేషను, ఆ మ్యూజిక్, అవును, అది నీకు రెప్ప వాల్చనవదు. అవును. ఒదిగి ఒదిగి కూచుంది విడియపడే వైరం, ముడుచుకొనే కొలది మరి మిడిసి పడే సింగారం, తోయగాల విల్దులకై వేయి కనులు కావాలి, ఏదు ఏదు అన్నది మసక వెలుతురు, గోటి పడవలో విన్నది కొత్త పెళ్లి కూతురు.
ఇంకా మన అందరికీ రోజు రెగ్యులర్గా మనం కలిసే మిత్రుడు రాఘవేంద్రరావు. ఇంకా రాఘవేంద్రరావు పాటలు అంటే ఇంకా చెలువములన్నీ చిత్రరచనలే అని చూపులు కలిసిన శుభవేళ పాటలో ఉంటుంది. అలాగా ఆ మూమెంట్స్ అన్నీ ఇంక మనకి అందులోనూ మన కాలేజ్ డేస్లో వచ్చిన పాటలు కదా. ఈ దేవత సినిమాలో కానీ బిందుల పాట అంటాం, లేకపోతే జయప్రద చీరల పాట అంటాం, అలాగే లేకపోతే అగ్నిపర్వతంలో ఫోటో పాట అంటాం, లేదంటే ఇది ఫ్రూట్ బొడ్డు మీద, అలా ప్రతి పాట, లేకపోతే ఆకుచాటు పెద్ద తడిసే రెయిన్ సాంగ్, ఆరేసుకోబోయి పారేసుకున్నాను చీర సాంగ్, ఇలాగా రాఘవేంద్రరావు పాట అంటే ఒక హిట్ సాంగ్కి పిక్చరైజేషన్ వైజ్ గొప్ప పాటలు ఉండొచ్చు, బట్ పిక్చరైజేషన్తో పాటని ప్రేక్షకుల స్మృతిలో ఆర్ మైండ్లో ఆ హీరో హీరోయిన్ ఫ్రేమ్తో సహా బంధించింది ఖచ్చితంగా వన్ అండ్ ఓన్లీ రాఘవేంద్ర. ఆయన పాటకి 100 కోట్ల పాట అంటారు కదా. ఆకుచాటు పిండ తడిసే, కొమ్మచాటు పువ్వు తడిసే, ఆకుచాటు పిండ తడిసే, కొమ్మచాటు పువ్వు తడిసే, ఆకాశ గంగొచ్చింది అందాలు ముంచెత్తింది, గోదావరి పొంగొచ్చింది కొంగుల్ని ముడిపెట్టింది. విశ్వనాథ్ గారి గురించి మాట్లాడకపోతే విశ్వనాథ్ గారు నాకు చాలా ఇష్టమైన డైరెక్టర్లో విశ్వనాథ్ గారు. చాలా సాయంత్రాలు కలిపి ఉంటాం. ఎక్కువ సాయంత్రాలు గడపల. బాబు గారితో అయితే మోర్ దాన్ 100. నారాయణ రెడ్డి గారు, బాబు గారు, విశ్వనాథ్ గారితో కలిసాం, చాలాసార్లు కలిసాం. ఆయన సభల్లో పాల్గొంటూ విశ్వనాథ్ గారు అల్లుడు కూడా నాకు పరిచయం ఉంది. విశ్వనాథ్ గారు ఋషి, ఆయన కూడా నేను ఒక పాట పిక్చరైజేషన్ చూసా ఆయనది, సాగర్ సంగమంలో మౌనమేళనో ఈ పాట. బీచ్ రోడ్లో ఒక ఇంటి దగ్గర షూటింగ్ జరుగుతున్నప్పుడు వెళ్ళాను. మ్యూజిక్ డైరెక్టర్, డాన్స్ డైరెక్టర్ ఉన్నా కూడా ఎక్కువ ఈయన పర్సనల్గా ఇన్వాల్వ్ అయిపోతారు. ఈవెన్ షార్ట్ ఎక్స్ప్లెయిన్ చేయటంలో కానీ తెలిసిన మౌనమేలనోయ్ ఈ మరపురాని రేయి, ఇంత మౌనమేలనోయ్ ఈ మరపురాని రేయి. ఇక విశ్వనాథ్ గారి గురించి మాట్లాడాలి అంటే ఒక్క శంకరాభరణం చాలు, ఇంకా అసలు ఇంక ఇవన్నీ అనవసరం. కేవీ రెడ్డి గారికి ఎలాగ ఒక మాయాబజార్ చాలు, విశ్వనాథ్ గారి గురించి మాట్లాడాలంటే ఒక్క శంకరాభరణం చాలు. అసలు అది అలాగే ముత్యాల ముగ్గు బాబు గారు, ఇవన్నీ అనవసరం. అలాగా బాలచంద్ర ఒక మరో చరిత్ర చాలు. రఘు, చాలా మంచి విషయాలు మాట్లాడుకున్నాం మనం. ఇప్పుడు రాజకీయంలోకి వెళ్ళావు, నీ జర్నీ లాస్ట్ 10 ఏళ్ళు. ఇప్పుడు ఎంపీగా 5 ఏళ్ళు ఉన్నావు, ఎంపీ తర్వాత మళ్ళీ ఇప్పుడు డిప్యూటీ స్పీకర్ 2 టర్మ్, 10 ఏళ్ళ నుంచి ఉన్నావు. సో రాజకీయాల్లోకి వెళ్ళిన తర్వాత చికాకులు, అందులో నీ జర్నీ అందరికీ తెలిసిన జర్నీ, ఎత్తుపల్లాలు ఇవన్నీ ఉంటాయి. వాటిల్లో ఈ సంగీతం నీకు ఉపశమనం ఇస్తుందా? అసలు సంగీతానికి టైం ఉందా, లేకపోతే సంగీతం మర్చిపోయావా, అసలు ఎట్లా నువ్వు అది ఏ రకంగా నిన్ను పట్టుకొని లాక్కొస్తుంది? ఒక రాజకీయ నాయకుడి జీవితంలో సంగీతం పాత్ర ఏంటి? అంటే అసలు ఈ ఎత్తుపల్లాలు, ఒడిదుడుకులు అన్నవి చాలా, అసలు ఏ రాజకీయ నాయకుడికి కూడా ఇంత తక్కువ సమయంలో ఇంత బీభత్సమైన ఒడిదుడుకులు ఇలాంటివి రావు. అంటే అసలు చావు అంచుదాకా వెళ్ళొచ్చే పరిస్థితులు కూడా రావు. ఈ అన్నిటిని ఇన్ని ఒడిదుడుకులు తట్టుకోవటానికి నాకు ఏకైక బలాన్ని ఇచ్చింది పాటలు, మ్యూజిక్. వినేవాడు ఎప్పుడు అసలు నాన్ స్టాప్. అక్కడ ఢిల్లీలో ఉన్న 5 ఏళ్ళు కూడా ఏదో రచ్చబండ గంటన్నర మాట్లాడతాం, ఓకే మీడియా వాళ్ళతోటి న్యూస్ గురించి అది మాట్లాడినా, ఖాళీ సమయాల్లో అట్లీస్ట్ 4-5 అవర్స్ ఏదో పని చేసుకున్నా పక్కన ఆ సంగీతం అనేది అంకలా అది నిరంతర ప్రవాహమే, అది అలా నడుస్తూనే ఉంటుంది.
అదే మెంటల్గా బ్రేక్ అవ్వకుండా నన్ను కాపాడే ఒక ఇంధనం సంగీతమే మనకి కన్న తల్లిలా ఆదుకుంది. ఇప్పుడు ఊరట. ఇన్ని సినిమాలు పరిచయం ఉంది, ఇంతమంది పరిచయం ఉన్నారు, సంగీతం అంటే ఇంత మక్కువ ఉంది, మరి ఒక సినిమా ఎందుకు తీయట్లేదు నువ్వు? లేదు సినిమా తీను. అసెంబ్లీలో యముడి వేషం కూడా వేసావు. యముడిదా దుర్యోధన వేషం కూడా వేసావు. బ్రహ్మాండంగా ఉంది, గెటప్ చూశాను. మరి ఎందుకని ఒక సినిమా తీసి నీలో ఉన్న కళా తృష్ణని ఒక మంచి ఆర్టిస్ట్ మూవీ తీయచ్చు కదా. నీకు ఆర్థికంగా వనరులు ఉన్నాయి, హార్దికంగా వనరులు ఉన్నాయి, నీకు అందరూ స్నేహితులే. ఒక మంచి స్టోరీ సెలెక్ట్ చేసుకొని సీరియస్గా అడుగుతున్నా. దాన్ని చాలా టైం డివోట్ చేయాలి. ఇవాళ ఉన్న పరిస్థితుల్లో చేయలేవు, అంత టైం డివోట్ చేయలేం. డివోట్ చేసే వాళ్ళని ఎంకరేజ్ చేయటం అది చేస్తాను. అది చేయొచ్చు. చేస్తానే ఉన్నాం. రఘు, అద్భుతం. టైం తెలియలేదు నాకు. తర్వాత నువ్వు పాడిన పాటలు, నీకున్న సంగీతంలో ఉన్న పట్టు అవన్నీ కూడా అందరికీ తెలియాలి. సో దట్స్ నాట్ ద రీజన్. బట్ నువ్వు ఏదో ప్రోగ్రామ్ పెట్టుకుని కూడా మాకు టైం ఇచ్చావు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఓకే, రఘుతోటి ఈ సాయంత్రం ఎంత అందంగా గడిచిపోయింది చూశారు కదా. రఘు మనస్సుని, రఘు హృదయాన్ని, పాటల మీద రఘుకున్న అనురక్తిని మీ ముందు పంచడానికి ప్రయత్నం చేద్దాం. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ గురు. వండర్ఫుల్, గుడ్. మాటలతో స్వరాలే షికారుకెళ్తే గీతం, అందంగా నిశ్శబ్దం తలంచుకుంటే సంగీతం.